శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఎలా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలు ఏంటో, ఏ తేదీలు అనుకూలిస్తాయో ఏ తేదీలు అనుకూలించవో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొంత అనుకూల ఫలితాలు ఉంటాయి, కొంత ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యరీత్యా మాత్రం అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. శిరోబాధ, నేత్రపీడ ఇలాంటివి చోటు చేసుకుంటాయి. కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడు మనోధైర్యంతో ఉండాలి. ఆందోళన కలిగించే సంఘటనలు కొన్ని చోటు చేసుకున్నా కూడా మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం ద్వారా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే వృధాగా కాలయాపన చేస్తూ ఉంటారు, దాన్ని తగ్గించుకోవాలి. కాలాన్ని సరైన రీతిలో వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే స్థాన మార్పులు కనిపిస్తున్నాయి. ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహ మార్పులు ఉన్నాయి, అంటే ఇల్లు మారే యోగం ఉంది. కర్కాటక రాశి వాళ్ళకి వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులను కలుసుకుంటారు. వాళ్ళతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుపుతారు. అయితే స్పెక్యులేషన్లో మాత్రం నష్టాలు వస్తాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. గ్యాంబ్లింగ్లో ఎదురు దెబ్బ తగులుతుంది. షేర్ మార్కెట్, స్టాకు, స్పెక్యులేషన్లో మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. వాహనానికి రిపేర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బండి కానీ కారు కానీ రిపేర్ చేయించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అలాగే ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై రెబ్బ దగ్గర ఉంచుకోవాలి. ప్రమాదాలు పొంచి ఉంటాయి, వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మీ సమయస్ఫూర్తితో ప్రమాదాల నుంచి బయటపడగలుగుతారు. కొన్ని సమస్యల్లో అనవసరంగా చిక్కుకుంటారు. అలాంటప్పుడు మీ తెలివితేటలు వినియోగించి వాటి నుంచి బయటపడతారు. కర్కాటక రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కలిసి వచ్చే తేదీలు 4, 7, 11, 15, 23, 25. కలిసి రాని తేదీలు 2, 9, 13, 18, 21, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రతిరోజు కూడా శివుణ్ణి పూజించండి. సోమవారాలు శివాలయ దర్శనం చేసుకోండి. చంద్రశేఖర అష్టకం చదువుకుంటే మంచిది. శ్రీం శివాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకుంటే ఫిబ్రవరి నెల మొత్తం కూడా కర్కాటక రాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. ఇవి ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకు మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.